ఉప్పల్ వేదికగా హైదరాబాద్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ జట్టుకి మరో ఘోరమైన ఓటమి ఎదురైంది. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు వరుసగా 4 ఓటములు మూటగట్టుకోక గుజరాత్ జట్టు మాత్రం హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో మరోసారి హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ దారుణంగా ఫెయిల్ అయింది. మరోవైపు గుజరాత్ జట్టు సమిష్టిగా ఆడి హైదరాబాద్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటముల నుండి పాఠాలు నేర్చుకోవడంలో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైందని వారి ప్రదర్శన చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ ఘోర ఓటమిపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెప్పాలంటే ఒకంత అసహనం వ్యక్తం చేశాడు. కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఈ పిచ్ మునుపటిలా లేదు. బ్యాటింగ్ కొద్దిగా కష్టంగా మారింది. మాకు హోమ్ అడ్వాంటేజ్ మిస్ అయింది. మేము దూకుడుగా అగ్రెసివ్గా ఆడాలి అనే స్ట్రాటజీతోనే ఈ సీజన్ని ఆరంభించిన విషయం నిజమే. దానినే కొనసాగించాలని కూడా భావించాము. జట్టుగా అదే డిసైడ్ అయ్యాము. అయితే పిచ్తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడడం అనేది తెలివైన పని కాదు. మా బ్యాటింగ్ ఎక్కడో గాడి తప్పింది. మేము స్థిరంగా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాము. జట్టులో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే తప్పకుండా మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించే అవకాశం ఉండేది. కానీ ఆ విషయంలో మేము వెనుకబడ్డాము. లక్ష్యం చిన్నదే అయినా ఆరంభంలో 2 వికెట్లు తీసి గుజరాత్ని ఇబ్బందికి గురిచేసినప్పటికీ సిమర్జిత్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించడం బ్యాక్ ఫైర్ అయింది. ఇక కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా మా జట్టు ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. ఈ తప్పులను త్వరగా సరిచేసుకుని తదుపరి మ్యాచ్లకు సిద్ధమవుతామని కమిన్స్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.